కళ్యాణ్ మరోసారి గొంతు సవరించబోతున్నాడు. ఇప్పటికే భీమ్లా నాయక్ టీం కొత్త పాటని తూటాల్లో వదిలింది. మరో కొత్త పాట మాత్రం పవనే పాడబోతున్నారంటున్నారు. ఇప్పటి వరకు 9 సార్లు పాటల తూటాలు పేల్చిన పవన్ 10వ పాటతో ఫ్యాన్స్ ని పండగ చేసుకోమంటున్నాడు. భీమ్లా నాయక్ పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. విడుదలైన ప్రతి పాట తూటాలా దూసుకువెళ్తోంది. ఇప్పుడు కొత్త పాట అంతకు మించి అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణే ఆ పాట కోసం గొంతు సవరించుకోబోతున్నాడట. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ప్రతి పాట హిట్ అయింది. యూత్ మతి పోగొట్టింది. అజ్ఞాతవాసిలో అలానే కొడకా కోటేశ్వరరావు పాట ట్రెండ్ సెట్ చేసింది. సినిమా సరిగా ఆడకున్నా ఆ పాట మాత్రం ఇంకా నెట్ లో హల్చల్ చేస్తూనే ఉంది. అజ్ఞాతవాసి కంటే ముందు అత్తారింటికి దారేదిలో పాడిన కాటమరాయుడ మాత్రం అప్పట్లో రెగ్యులర్ సాంగ్ కంటే కూడా భారీగా ఫోకస్ అయింది. పవన్ సినిమా అంటే తెలంగాణ, ఉత్తరాంధ్ర లేదంటే రాయలసీమ తాలూకు ఫోక్ సాంగ్స్ ఉండటం కామన్. ఏదో ఒక మూవీలో ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన పాట పాడటం ఓ సెంటిమెంట్ గా మారింది. పంజాలో కూడా పాపారాయుడు అలానే హిట్ అయింది. జానీలో రావోయి మా ఇంటికి పాటలు ఇలానే ఫోకస్ అయ్యాయి. ఖుషీలో బై బయ్యే బంగారు రమణమ్మ, తమ్ముడు మూవీలో తాడి చెట్టు ఎక్కలేవు సాంగ్ అలానే ఏం పిల్ల మాట్లాడవు పాటలు అప్పట్లో యూత్ మత్తి పోగొట్టాయి. పవనే స్వయంగా పాడిన ఆ పాటలు అప్పట్లో సినిమాకు కలిసొచ్చాయి. ఇప్పుడు భీమ్లా నాయక్ లో కూడా అలాంటి ప్రయత్నమే పవన్ అండ్ కో చేయబోతున్నాయి.